మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు నిజామాబాద్. ఈరోజైతే వర్షం విపరీతంగా పడింది. ఈరోజు పడ్డ వర్షానికి నిజామాబాద్లో చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, ఏదైతే రైల్వే కమాండ్ అని చెప్పుకోవచ్చు, రైల్వే స్టేషన్, దుబ్బా ఖానాపూర్ రోడ్, ఈ ప్లేసెస్లో అయితే విపరీతంగా వర్షం నీరు నిల్వ వచ్చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే రైల్వే కమాండ్ కింద నాలా మూసుకుపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకు అనంటే కంటేశ్వర్ నుంచి, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి, ఎల్లమ్మగుట్ట నుంచి అండ్ సుభాష్ నగర్ ఏరియా నుంచి అటు నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ జామ్ అయ్యేసరికి మనం చూస్తే విజువల్స్లో కనిపిస్తుంది. బస్ అయితే బ్లాక్ అయిపోయింది. బస్ బ్లాక్ అక్కడ చిక్కుపోయి అక్కడే ఆగిపోయింది. అక్కడ నుంచి బస్సులో ఉన్న ప్రజల్ని అండ్ బస్సుని జేసీబీ సహాయంతో పక్కకైతే తీసుకొచ్చిర్రు. సో ఈ రానున్న 5 రోజుల్లో ఇంకా వర్షాలు పడే సూచన చాలా ఉంది. అందుకని ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అవసరమైతేనే బయటకు వెళ్ళండి వర్షం పడుతున్నప్పుడు. సిచ్యువేషన్ ఎందుకు అంటే పిల్లల్ని తీసుకురావడం, ఈవినింగ్ టైమ్స్, ముఖ్యంగా మనకి ఈవినింగ్ టైమే ఎక్కువ వర్షం పడుతుంది. సో చూసుకొని చాలా జాగ్రత్తగా వేని సెలెక్ట్ చేసుకోండి వెళ్ళి తీసుకురావడానికి. అండ్ వచ్చే 5 రోజుల్లో మటుకు మనకి 8.3 సెంటీమీటర్స్ వరకు వర్షం, కొన్ని చోట్లలో అయితే ఆల్రెడీ 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. సో ఇప్పుడైతే మన దగ్గర నిజామాబాద్ సౌత్లో 8.3 సెంటీమీటర్స్, నిజామాబాద్ నార్త్లో 7.3 సెంటీమీటర్స్ వర్షం పడింది అని తెలుస్తుంది. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు వెదర్ని చూసుకొని వెళ్ళండి. ఎవరైతే ఆటోల్లో అట్లా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారో వెహికల్స్ పైన, ముఖ్యంగా 2 వీలర్స్ అండ్ ఆటోస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్ పరిస్థితి ఎలా ఉందంటే వాటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. సో ముఖ్యంగా అందులో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి మనకి వాతావరణ సూచన నుంచి వచ్చిన సమాచారం అయితే 5 రోజులని తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ నాలాలకు సంబంధించిన పూడికలు తీయడం అండ్ వర్షం ఎప్పుడు ఎలా వస్తుందో, ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి అన్ని బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో, కాజ్వే ఎక్కడైతే ఉంటుందో అంటే మనకి నీరు నిల్వ వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గమనించి అధికారులు వెంటనే స్పందించి పూడికలు తీయాలి అనేసి మనకి ఉన్నతాధికారులు, నాయకులు చెప్తున్నారు. ప్లీజ్ మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి స్పందించి ప్రతి చోట ఎక్కడైతే సమస్యాత్మకంగా మారుతుందని తెలిసే చోట్లు ఉన్నాయో వాటిని తొందరగా, ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఏరియా, మనం ఇందాక చెప్పుకున్నట్టు దుబ్బా ఖానాపూర్ ఏరియా అండ్ మన రైల్వే కమాండ్ ప్లేస్లలో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే మనం చూసినాం. సో అధికారులు వెంటనే స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని పూడికలు తీసి ప్రజలకి సహాయాన్ని అందించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.